మేము 5,000 గుళ్ళు కాకపోతే 50,000 గుళ్ళు కట్టుకుంటాము. నీవెవరమ్మా అడగడానికి? నీ ఇంట్లోంచి ఏమైనా తీసుకుని వచ్చి పెట్టామా? లేకపోతే గనక మీ కుటుంబంలోంచి ఏమైనా తీసుకొచ్చి పెట్టారా? మీకంతా నిజంగానే సమాజం పట్ల ఇంకా ఎక్కువగా భావన ఉంటే గనక, సమాజాన్ని ఉద్ధరించాలని చెప్పని ఉంటే గనక, మీరు మీ ఆస్తులు దారదత్తం రాయండి, పూర్తిగా రాసేయండి. మరి సమాజానికి ఎవరొద్దంటున్నారు? ఇది మా హిందువుల సొమ్ము, మేము మా ధార్మిక ప్రచారానికి మేము ఉపయోగించుకుంటాం. ఎట్ ద సేమ్ టైం తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ధార్మిక ప్రచారమే కాకుండా మనందరికీ తెలిసిందే, స్విమ్స్ కానీ రుయా కానీ ఆసుపత్రులు నడుపుతోంది, అలాగే ఎన్నో విద్యాలయాలకి ఫండింగ్ ఇస్తోంది, మరెన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తోంది. మీతో మేము నీతులు చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మాకు నీతులు చెప్పక్కర్ల. మతతత్వ పార్టీ మీది, భారతీయ జనతా పార్టీ కాదు. ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మినిస్టర్ లాగా చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు అని చెప్పండి. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఏదో చేయాలని చెప్పని ఇప్పటి వరకు తాపత్రయపడుతూనే ఉన్నారు. మీకంటే పెద్ద గనులే. ఈ రోజు వరకు ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే 100 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజ హితం కోరుతోంది. ఈ సమాజం మొత్తంలో సమరసత రావాలని కోరుకుంటోంది. ఈ దేశ ప్రజలందరూ కూడా వారి వ్యక్తి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి సమాజం నుంచి ఈ రాష్ట్రము, దేశము కూడా అభివృద్ధి చెందాలని చెప్పని కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా కోరుకుంటుంది. విశ్వ కళ్యాణం కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్. అలాంటి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేంత స్థాయి మీకు లేదు. ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, మీకు అంత సమాజం పైన మాట్లాడే బాధ్యత ఉంది అనుకుంటే మీ ఆస్తులను రాసిచ్చేయండి. అంతేగాని మా హిందువులు, మా హిందూ సంస్థలు మేము దేవాలయాలను కట్టుకుంటాము, లేదంటే గనక ఇంకేదైనా ధార్మిక ప్రచారం చేసుకుంటాము, మీరు మాట్లాడడానికి మీకు ఏమాత్రం అర్హతే లేదు. ఇంకొకసారి హిందూ దేవాలయాల గురించి కానీ, హిందూ దేవాలయాల నిధుల గురించి కానీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే హిందూ సమాజం మటుకు చూస్తూ ఊరుకోదని చెప్పని కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాము.